మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే డిఎస్సికి 90.14% హాజరు. జూన్ 6వ తారీఖు నుంచి పరీక్షలు అయితే స్టార్ట్ కావడం జరిగినాయి. జూన్ 7వ తారీఖున ఎటువంటి పరీక్షలు అనేవి జరగలేదు. జూన్ 8వ తారీఖున వచ్చేసరికి మొత్తంగా 95% హాజరు శాతంగా నమోదు కావడం జరిగింది. ఉదయం సెషన్లో 9,951 మంది అభ్యర్థులకు గాను 9,516 మంది అభ్యర్థులు 95% హాజరు శాతం మార్నింగ్ సెషన్లో నమోదు కావడం జరిగింది. ఇక ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి బయాలజీ, మ్యాథమెటిక్స్ తదితర పరీక్షలకు సంబంధించి 17,301 మంది అభ్యర్థులకు గాను 15,051 మంది అభ్యర్థులు అయితే హాజరు కావడం జరిగింది. ఉదయం 63 పరీక్ష కేంద్రాల్లోనూ, మధ్యాహ్నం 90 పరీక్ష కేంద్రాల్లోనూ పరీక్ష అయితే జరిగింది. జిల్లాల వారీగా పరిశీలన చేస్తే ఉదయం సెషన్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 98% గాను, మధ్యాహ్నం అనంతపురం జిల్లాలో అత్యధికంగా 89% గాను పరీక్షలకు వచ్చినట్లు డిఎస్సి కన్వీనర్ రెడ్డి తెలిపారు. కృష్ణారెడ్డి తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించి మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 6వ తారీఖున, అదేవిధంగా 8వ తారీఖున పరీక్షలు అయితే కంప్లీట్ కావడం జరిగినాయి. ఇక 9వ తారీఖు వచ్చేసరికి నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి ఫిజికల్ సైన్స్, 9వ తారీఖు మధ్యాహ్నం సెషన్లో వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఇక మిగిలిన సెషన్లో పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంప్లీట్ షెడ్యూల్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు. ఏ రోజు ఏ పరీక్షలు జరుగుతాయి అనేది మీరు వీడియోని ఫాజ్లో పెట్టుకుని కూడా చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ టెట్కి సంబంధించి జూన్ 18వ తారీఖు, అదేవిధంగా 19వ తారీఖు, 20వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖులో కూడా పరీక్ష అయితే జరుగుతుంది. సేమ్ డేట్స్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించిన పరీక్షలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి కూడా చాలామంది దరఖాస్తు చేశారు. ఒకే రోజు తెలంగాణ టెట్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి పరీక్ష రాయవలసి వస్తే దాంతోపాటుగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి, అదేవిధంగా ఏపీ డిఎస్సి పరీక్ష ఒకే షిఫ్ట్లో వచ్చినట్లయితే ఇక్కడ కూడా చాలామంది ఒక పరీక్ష రాసే అవకాశాన్ని అయితే కోల్పోతున్నారు. దీంతోపాటుగా పీజీఈ సెట్, ఏపీకి సంబంధించి పీజీఈ సెట్ వచ్చిన సేమ్ డేట్లోనే డిఎస్సికి సంబంధించిన పరీక్షలు కూడా రావటం, ఈ విధంగా ఒకే రోజు 2 పరీక్షలు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎటువంటి పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం లేదు. ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఏవైతే హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయో వాటిని కాంటాక్ట్ అయ్యి మీరు ఏదైనా సమాచారం తెలుసుకోవాలి తప్ప ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి తిరగబడ్డ టీచర్లు అంటూ మనకి మెయిన్గా రావడం జరిగింది. మాట తప్పిన సర్కారు, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎస్జిటీల బదిలీలు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మాన్యువల్గా నెరవేరుస్తామని హామీ ఇచ్చి మంగళం పాడారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో, తిరగబడ్డ టీచర్లు, మాట తప్పిన సర్కారు, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎస్జిటీల బదిలీలు మాన్యువల్గా నెరవేరుస్తామని హామీ ఇచ్చి మంగళం పాడారంటూ ఇక్కడ ఉపాధ్యాయ అభ్యర్థులు కూడా రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి, ధర్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో కూడా టీచర్లపై, ఉపాధ్యాయులపై జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరించారు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల్ని మోకాళ్లపై పడి మరీ అభ్యర్థించే పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్ విషయంలో, బదిలీల విషయంలో ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మోకాళ్లపై పడి ప్రభుత్వాన్ని అడుకోవాల్సిన పరిస్థితి, నిలువున మోసం అంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఎంసెట్కి సంబంధించిన ఫలితాలు అయితే రావడం జరిగినాయి. తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే, అబ్బాయిల హవా. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 13 జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా 13 జిల్లాల్లో పోస్టుల వివరాల వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి 13 జిల్లాలకు సంబంధించిన కంప్లీట్గా ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలని మీరు ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి 13 జిల్లాల పోస్టుల వివరాల వీడియో ఉంది, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఎస్జిటీలకు సంబంధించి, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి మొత్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలు కూడా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 13 జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకి సంబంధించి ఎన్నెన్ని అప్లికేషన్లు వచ్చాయనే మెయిన్ వివరాలను అభ్యర్థులు అడుగుతున్నారు. దీని గురించి ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఎటువంటి పీడిఎఫ్ని కానీ, ఎటువంటి డేటాని కానీ అఫీషియల్గా ప్రభుత్వం నుంచి మాత్రం విడుదల చేయలేదు. 13 జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాలకి ఎన్నెన్ని అప్లికేషన్లు వచ్చాయనే వివరాలకు సంబంధించి మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించి వివరాలు ఇచ్చారు తప్ప విడివిడిగా ఎటువంటి వివరాలను అయితే ప్రొవైడ్ చేయలేదు. 13 జిల్లాల వారీగా అన్ని పోస్టులకు సంబంధించిన వివరాలు కలిపి ఆ డేటా మాత్రమే రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రిజర్వేషన్ల వారీగా దరఖాస్తు చేసిన అప్లికేషన్ల వివరాలు అనేవి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. వీటిలో ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ అందరూ కూడా కలిసి ఉంటారు. డిఎడ్, అదేవిధంగా బిఎడ్ అభ్యర్థులు కలిసి ఉంటారు. కాబట్టి ఈ డేటా ప్రకారం చూసినట్లయితే సగం డిఎడ్ అభ్యర్థులు, సగం బిఎడ్ అభ్యర్థులు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక రాష్ట్ర వారీగా 13 జిల్లాలకు సంబంధించిన ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయనే వివరాల వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది.
ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. పరీక్ష రాస్తున్న అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్.